కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు వ్యయ స్థానం చెప్పాలంటే 4 గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు వ్యయ స్థానం. అష్టమంలో కేతువు, ద్వితీయంలో రాహు. ఈ మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితి ఏంటి అంటే మరి చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో ఉన్నాడు. కాస్త కోస్త బాగుంటే వార ప్రారంభంలో అనుకూలంగా ఉందండి. వారాంతం కూడా కాస్త పర్వాలేదు. అయితే వారాంతం వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే ఒక శాటర్న్ శని ఒక్కడే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. అంటే రెండ్రా చూసుకుందాం అన్నట్లుగా. అంటే ఎటువంటి పన్నైనా కూడా బలంగా మొండిగా పట్టుదలగా చేసేవాడు శని భగవానుడు. అంటే సేవక వృత్తి అంటే సేవకులు మనకి ఎలా అయితే కాపాడుతూ ఉంటారో అలా మనం ఈ వారం మనం ఎంతో శ్రమపడి ఫలితాన్ని పొందుతాం. అంటే ఆ ఫలితం కూడా మీకు ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తారు. సమస్య వచ్చేస్తుంది బాబాయ్ అనుకుంటారు, ఆ సమస్య అలా పడుతుంది. అయ్య బాబాయ్ డబ్బు సరిపోతుందా అనుకుంటారు, ఆ కాలానికి డబ్బు సహాయం చేసేవాళ్ళు వస్తారు. ఇలా మాట సహాయం చేసేవారు, ధర సహాయం చేసేవారు, అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని గట్టెక్కించేటువంటి వారు తప్పకుండా మీకు ప్రత్యక్షమవుతారు. తద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అంటారా, అవి చాలా కష్టం. గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు ఇవి కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. నిత్యకృత్యము మనం చేసే పనులు, సామాన్యమైన వ్యవహారాలు చేయడానికి మాత్రం ఇబ్బంది ఉండదు. ఉద్యోగపరంగా పెద్దగా అభివృద్ధి లేదు, రాజకీయ పరంగా గుర్తింపు లేదు, వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా పెద్దగా లేవు, వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏదైనా వ్యాపారం జరిగితే వార ప్రారంభం వారాంతం జరుగుతుంది, ఆ డబ్బులు దానికి సరిపోతాయి. విశేషమైనటువంటి లాభాలు లేవు, విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా కష్టం. సంఖ్యల్లో 8 వాడాలి. రంగుల్లో ఎక్కువగా మీరు తెలుపు వాడండి. మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా మీరేం చేస్తారయ్యా అంటే శివారాధన చెయ్యండి. శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ చేస్తూ ప్రశాంతంగా ఉండండి. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. తద్వారా మీకు ప్రశాంత వాతావరణం లభిస్తుంది.